ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. గత సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు నాడు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు తమరికి చైర్మన్ ఫార్మాట్లోనే హౌస్ ఫార్మాట్లోనే రెసిగ్నేషన్ లెటర్ పంపాను అధ్యక్ష. అందుకనే ఇవాళ తమరిని మళ్ళీ సమయం అడిగి ఫ్లోర్లో మాట్లాడి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష. నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం చూశారు కదా, నిన్న మండలిలో మాట్లాడుతూ కవిత గారు ఎక్కెక్కేడ్చారు. అమ్మ కవితమ్మ, మీరు రాజీనామా చేసి దాదాపు 4 నెలలు కావస్తుంది. సెప్టెంబర్లో రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదించకపోతే పదే పదే మండలి చైర్మన్కు రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. మరి మీ రాజీనామా ఆమోదించకపోయినా సరే మీరెందుకు మండలికి వెళ్ళారు? కేవలం ఒక టాపిక్ను డైవర్ట్ చేయడానికి మాత్రమే వెళ్ళారా, లేదా కేసీఆర్ గారి పార్టీని టార్గెట్ చేయడానికి వెళ్ళారా? ఒకవేళ మీరు మీ రాజీనామా ఆమోదించుకోవడానికి వెళ్ళుంటే బాగుండేది. కానీ మండలిలో ఏ ప్రజా సమస్యలు లేనట్టు కేవలం కేసీఆర్ గారి పార్టీ గురించి, కేసీఆర్ గారి గురించి ఆయనను ఎలా బ్యాడ్ చేయాలని మాటలే మీ నోట వచ్చినాయి అనేది ప్రతి ఒక్కరు చూశారు. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, జనాలు ఎంత బాధపడుతున్నారు, యూరియా దొరక్క ఎంత బాధపడుతున్నారు, జూరాల శ్రీశైలం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చర్చను పక్కదారి పట్టించడానికి మీరు మండలికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు మీ పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉండుంటే అది అంతర్గతంగా చర్చించుకోవాలి. కానీ మండలిలో వెళ్ళి ఏ సమస్యలు లేవన్నట్టు జనాల సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి కేవలం మీ సమస్యనే, మీరు పార్టీల నుంచి ఎందుకు వెళ్ళారు ఏంటి, అదంతా మీ అంతర్గత విషయం. మండలిలో కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్దామని అనుకుంటే మీరు మండలి సాక్షిగా మీరు అలా మాట్లాడడం తప్పమ్మా. ఎందుకంటే ఏం పీకారని చెప్పి మీరు దేశ రాజకీయాలకు వెళ్తున్నారని చెప్పేసి మీ నాన్నగారిని మీరు వ్యతిరేకిస్తున్నారు. మీ నాన్నగారిని మీరు అలాంటి మాటలు అనడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఒకసారి మీరు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే దేశ రాజకీయాలకు ఎందుకు వెళ్ళాలనుకున్నారో మీకు తెలుసు. వెళ్ళేటప్పుడు మీరు కూడా తెలంగాణను అభివృద్ధి సాధించాము, తెలంగాణ స్ఫూర్తిగా దేశాన్నంతా అభివృద్ధి చేయాలనేది మా పార్టీ యొక్క ఎజెండా అని చెప్పేసి మీరే నాడు బీఆర్ఎస్ పార్టీగా మార్చిన నాడు మీరే చెప్పారు. ఆ మాటలు మీరు మర్చిపోయి ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకోరు తల్లి. దయచేసి మీరు ఎవరికో లాభం చేకూరేలాగా కేసీఆర్ గారి పార్టీని, పార్టీ సభ్యులను ఎవరిని టార్గెట్ చేయకుండా మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే మీరు ప్రభుత్వం పైన పోరాటం చేయాలి.